ప్రేక్షకులకు నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. నేటి పంచాంగం తిథి శుక్లపక్ష త్రయోదశి ఏప్రిల్ 9 రాత్రి 10:55 నుంచి ఏప్రిల్ 11 మధ్యరాత్రి 1 గంట వరకు. శుక్లపక్ష చతుర్దశి ఏప్రిల్ 11 మధ్యరాత్రి 1 గంట నుంచి ఏప్రిల్ 12 ఉదయం 3:21 వరకు. నక్షత్రం పూర్వ పాల్గొని ఏప్రిల్ 9 ఉదయం 9:57 నుంచి ఏప్రిల్ 10 మధ్యాహ్నం 12:24 వరకు. ఉత్తర పాల్గొని ఏప్రిల్ 10 మధ్యాహ్నం 12:24 నుంచి ఏప్రిల్ 11 మధ్యాహ్నం 3:10 వరకు. కరణం కౌలవ ఏప్రిల్ 9 రాత్రి 10:56 నుంచి ఏప్రిల్ 10 ఉదయం 11:56 వరకు. తైటీల ఏప్రిల్ 10 ఉదయం 11:56 నుంచి ఏప్రిల్ 11 మధ్యరాత్రి 1 గంట వరకు. గరీజ ఏప్రిల్ 11 మధ్యరాత్రి 1 గంట నుంచి ఏప్రిల్ 11 మధ్యాహ్నం 2:10 వరకు. శుభకాలం అభిజిత్ ముహూర్తం ఉదయం 11:52 నుంచి మధ్యాహ్నం 12:42 వరకు. అమృతకాలం ఉదయం 5:20 నుంచి ఉదయం 7:06 వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:30 నుంచి ఉదయం 5:18 వరకు. అశుభకాలం రాహువు మధ్యాహ్నం 1:49 నుంచి మధ్యాహ్నం 3:22 వరకు. యమగండం ఉదయం 6:07 నుంచి ఉదయం 7:39 వరకు. గుళిక ఉదయం 9:12 నుంచి ఉదయం 10:44 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:14 నుంచి ఉదయం 11:03 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:19 నుంచి మధ్యాహ్నం 3:59 వరకు. వర్జ్యం రాత్రి 8:26 నుంచి రాత్రి 10:13 వరకు. చంద్రమాసం అమాంత చైత్ర పూర్ణిమాంత చైత్ర శక సంవత్సరం చైత్ర 20 1947 వేద ఋతు వసంతకాలం దిగ్ఋతు వసంతకాలం శైవ ధర్మ ఋతు మోక్షం. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మేషరాశి రోజువారీ జాతకం. మేషరాశి వారికి ఈరోజు ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఈ కారణంగా మీరు కొంత శక్తితో నిండిపోతారు. మీ బిడ్డకు సంబంధించిన కొన్ని శుభవార్తలను కూడా వినొచ్చు. చాలా కాలంగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వ్యక్తులు విజయం సాధిస్తారు. దానివల్ల వారి ఆనందానికి అవధులు ఉండవు. ఈరోజు మీరు ఏదైనా ప్రభుత్వ పనిని వాయిదా వేస్తే భవిష్యత్తులో మీరు సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. కాబట్టి దీన్ని అస్సలు చేయకండి. మీకు ఈరోజు 63% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు తులసి చెట్టుకు నీరు సమర్పించి దీపం వెలిగించాలి. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృషభ రాశి రోజువారీ జాతకం. మిథున రాశి వారు ఈరోజు కుటుంబ పనులతో బిజీగా ఉంటారు. బంధువుల నుంచి మీరు ఆర్థిక ప్రయోజనాలు పొందొచ్చు. మీరు ఈరోజు ఎవరితోనైనా డబ్బు లావాదేవీలు చేయాలని ఆలోచిస్తుంటే జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు వ్యాపారం చేసే వ్యక్తులు తమ పోటీదారుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారు తమ పురోగతికి ఆటంకం కలిగించవచ్చు. ఈ సాయంత్రం మీ బంధువుల్లో ఒకరికి ఆరోగ్యం గురించి కొంత ఆందోళన చెందుతారు. మీకు ఈరోజు 90% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు లక్ష్మీదేవిని పూజించాలి. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మిథున రాశి రోజువారీ జాతకం. ఈరోజు సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీ మధురమైన మాటలతో ప్రజల హృదయాల్ని గెలుచుకోవడంలో విజయం సాధిస్తారు. మరోవైపు కార్యాలయంలో ఉద్యోగులు సంతోషంగా ఉంటారు. ఒకదాని తర్వాత ఒకటి ఒప్పందాలను ఖరారు చేసుకునే అవకాశం మీకు లభిస్తుంది. రాజకీయాల్లో పనిచేసే వ్యక్తులు ఈరోజు కొందరు కొత్త స్నేహితులను కూడా సంపాదించుకోవచ్చు. ఇది మీ మద్దతును పెంచుతుంది. వారికి కొన్ని మంచి అవకాశాలు కూడా లభిస్తాయి. ఈరోజు మీకు 88% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు యోగా ప్రాణాయామం సాధన చేయాలి. కర్కాటక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కర్కాటక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కర్కాటక రాశి వారి రోజువారీ రాశి ఫలాలు. ఈరోజు పిల్లల చదువు విషయంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ఈరోజు కొందరు సీనియర్ అధికారుల సహాయంతో సమస్యలకు పరిష్కారం కనుగొంటారు. ఈరోజు మీరు భూమి వాహన ఆనందాన్ని కూడా పొందొచ్చు. మీ తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ఈరోజు మీరు చేసే ఏ పనిలోనైనా ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఈరోజు విద్యార్థులు తమ చదువులో కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది.
ఈ సాయంత్రం మీ ఇంట్లో ఏదైనా మతపరమైన కార్యక్రమం నిర్వహించవచ్చు. ఈరోజు మీకు 84% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు గోమాతకు చపాతీ తినిపించాలి. సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. సింహరాశి రోజువారీ జాతకం. ఈరోజు భౌతిక సుఖాలు పెరిగే అవకాశం ఉంది. దీంతోపాటు మీ ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని మీ ఖర్చులను పెంచుకోవాల్సి ఉంటుంది. మీరు ఇలా చేయకపోతే భవిష్యత్తులో మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈరోజు మీ తెలివితేటలు నైపుణ్యంతో వ్యాపారంలో తీసుకునే ఏ నిర్ణయమైనా మీకు ఫలవంతంగా ఉంటుంది. కానీ ఈరోజు మీరు ఎవరి ప్రభావంతోనూ ఎటువంటి నిర్ణయం తీసుకోకూడదు. ఈ సాయంత్రం మీ స్నేహితులతో ఎక్కడికైనా బయటకు వెళ్ళాలని ప్లాన్ చేసుకోవచ్చు. ఈరోజు మీకు 71% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు శివజపమాల పఠించాలి. కన్యరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కన్యారాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కన్యారాశి రోజు వారి జాతకం. ఈరోజు మిశ్రమ ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఈరోజు మీ కుటుంబంలో సోదరుల మధ్య పూర్వీకుల ఆస్తికి సంబంధించి వివాదం తలెత్తవచ్చు. దాని గురించి మీ తండ్రి సలహా తీసుకున్న తర్వాత మాత్రమే మాట్లాడడం మంచిది. మరోవైపు చిన్న వ్యాపారులు ఈరోజు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. అవివాహితులకు కొన్ని మంచి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. వీటి కుటుంబ సభ్యులు కూడా వెంటనే ఆమోదించవచ్చు. ఈరోజు మీ బంధువుల్లో ఒకరికి కొంత డబ్బు ఏర్పాటు చేయాల్సి రావచ్చు. ఈరోజు మీకు 86% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు అవసరం ఉన్న వారికి బియ్యం దానం చేయాలి. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు తులారాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. తులారాశి రోజు వారి జాతకం. తులారాశి వారు ఈరోజు మిశ్రమ ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఈరోజు మీ కుటుంబంలో సోదరుల మధ్య పూర్వీకుల ఆస్తికి సంబంధించి వివాదం తలెత్తవచ్చు. దాని గురించి మీ తండ్రి సలహా తీసుకున్న తర్వాత మాత్రమే మాట్లాడడం మంచిది. మరోవైపు చిన్న వ్యాపారులు ఈరోజు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు కూడా వస్తాయి. వీటిని కుటుంబ సభ్యులు వెంటనే ఆమోదించవచ్చు. ఈరోజు మీ బంధువుల్లో ఒకరికి కొంత డబ్బు ఏర్పాటు చేయాల్సి రావచ్చు. ఈరోజు మీకు 86% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు అవసరం ఉన్న వారికి బియ్యం దానం చేయాలి. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృశ్చిక రాశి రోజు వారి రాశి ఫలాలు. ఈరోజు ఈ రాశి వారికి పాత స్నేహితుడిని కలిసే అవకాశం ఉంది. దీంతో వీరు సంతోషంగా ఉంటారు. ఈరోజు మీరు ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుంటే మీ తండ్రిని సంప్రదించిన తర్వాతే చేయండి. ఈరోజు మీ తల్లి నుండి తిట్లు ఎదుర్కోవాల్సి రావచ్చు. అయితే మీరు మౌనంగా ఉండటం మంచిది. మీ పిల్లల వివాహంలో ఏదైనా అడ్డంకి ఉంటే సీనియర్ సభ్యుని సహాయంతో మీరు దాన్ని తొలగించడంలో విజయం సాధిస్తారు. ఈ సాయంత్రం మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని శుభ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. ఈరోజు మీకు 94% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు తులసి చెట్టుకు నీరు సమర్పించాలి. ధనుస్సు రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు ధనుస్సు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. ధనుస్సు రాశి రోజు వారి జాతకం. ధనుస్సు రాశి వారిలో వ్యాపారులకు మెరుగైన ప్రయోజనాలు కలగనున్నాయి. మీరు ఏదైనా బ్యాంకు సంస్థ లేదా వ్యక్తి నుండి రుణం తీసుకోవాలని ఆలోచిస్తుంటే ఈరోజు మీరు దాన్ని సులభంగా పొందుతారు. ఈ కారణంగా మీరు నిలిచిపోయిన మీ ప్రణాళికలను పూర్తి చేస్తారు. మీ డబ్బును పెట్టుబడి పెడితే చాలా తెలివిగా పెట్టుబడి పెట్టాలి, లేకుంటే మీ డబ్బు చిక్కుకుపోయే అవకాశం ఉంది. విద్యార్థులు ఈరోజు సంతోషంగా ఉంటారు, ఎందుకంటే మీరు విద్యలో ఆశించిన ప్రయోజనాలను పొందుతారు. ఈరోజు మీకు 63% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు గురువు పెద్దల నుంచి ఆశీస్సులు తీసుకోవాలి. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మకర రాశి రోజు వారి రాశి ఫలాలు. మకర రాశి వారు ఈరోజు ఏదైనా కొత్త పని చేస్తే అది ఖచ్చితంగా పూర్తవుతుంది. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది. మీ జీవిత భాగస్వామి పురోగతిని చూసి సంతోషంగా ఉంటారు. ఈ కారణంగా మీరు వారికి బహుమతిని కూడా తీసుకురావచ్చు. ఈరోజు కుటుంబంలో చిన్నపిల్లలు మీ నుండి కొన్ని డిమాండ్ చేయవచ్చు. వాటిని మీరు నెరవేరుస్తున్నట్లు కనిపిస్తుంది. ఈరోజు మీ వ్యాపారంలో ప్రత్యర్థి కారణంగా ఇబ్బందులను ఎదుర్కోవచ్చు.
ఈ కారణంగా సాయంత్రం మీరు కొంత ఒత్తిడికి గురవుతారు. ఈరోజు మీకు 67% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పించాలి. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్ర గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కుంభరాశి రోజువారీ రాశి ఫలాలు. కుంభరాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఈరోజు మీరు ప్రభుత్వ యంత్రాంగం నుండి మద్దతు పొందే అవకాశం ఉంది. మీరు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవడంలో కూడా విజయం సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసే వ్యక్తులు ఈరోజు తమ అధికారుల నుండి కొన్ని శుభవార్తలు వినొచ్చు. మీ కుటుంబ జీవితంలో ఏదైనా వివాదం జరుగుతుంటే అది ఈరోజు ముగుస్తుంది. దీనివల్ల మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. కానీ ఈరోజు మీ తండ్రితో మీకు ఏదైనా వాదన ఉంటే మౌనంగా ఉండటం మంచిది. ఈరోజు మీకు 91% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు శివచాలీసా పారాయణం చేయాలి. మీనరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మీనరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మీనరాశి రోజువారీ రాశి ఫలాలు. మీనరాశి వారికి ఈరోజు ఇంటికి సంబంధించిన వస్తువుల కోసం కొంత డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. ఈరోజు మీరు కొన్ని ఆర్థిక సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మీరు కోరుకోకపోయినా కొన్నిటిని చెల్లించాల్సి ఉంటుంది. ఈ సాయంత్రం మీ ఇంటికి ఒక అతిథి రావచ్చు. దానికోసం కొంత డబ్బు ఖర్చు అవుతుంది. మీరు ఈరోజు ఒక యాత్రకు వెళ్ళాలని ఆలోచిస్తుంటే వాయిదా వేసుకోవడం మంచిది. ఎందుకంటే మీ వాహనం చెడిపోయే అవకాశం ఉంది. ఈరోజు మీకు 83% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు పసుపు రంగు వస్తువులను దానం చేయాలి. చూసారు కదండి, ఇది ఈరోజు శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమంలో నేటి పంచాంగం గురించి తెలుసుకున్నాం కదా. మరి ఒక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.